నమస్కారం ఏసియన్ వార్తలకు స్వాగతం। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు। స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంటరీ ఆవిష్కరణలో జిల్లా ప్రజలు విరివిగా పాల్గొనాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి కోరారు। గురువారం స్థానిక కలెక్టరేట్ జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నందు జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంటరీ ఆవిష్కరణకు తరలి వెళ్లేందుకు చేయవలసిన ఏర్పాట్లపై ఆర్డీఓలు జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు। డిసెంబర్ 13వ తేదీన విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించనున్న స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంటరీ ఆవిష్కరణ సభకు జిల్లా నుండి పెద్ద ఎత్తున వివిధ వర్గాల ప్రజలు తరలి వెళ్లేందుకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు। జిల్లా నుండి బయలుదేరి తిరిగి జిల్లాకు చేరుకునేంత వరకు పూర్తి బాధ్యతగా వ్యవహరించాలన్నారు। ఏ విధమైన పొరపాట్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ తావేయరాదని చెప్పారు। పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మాజీ వైసీపీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ వైఎస్ఆర్సీపీ పార్టీకి గట్టి షాక్ ఇచ్చారు। గురువారం ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేశారు। వైఎస్ రాజశేఖర రెడ్డి కాలం నుండి కాంగ్రెస్ లోను తరువాత తనయుడు జగన్మోహన్ రెడ్డి పెట్టిన వైఎస్ఆర్సీపీ పార్టీలోను అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న నాయకుడు బయటకు వెళ్లడంతో వైఎస్ఆర్సీపీకి గట్టి షాక్ తగిలిందని చెప్పవచ్చు। మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ మాట్లాడుతూ పార్టీలో నన్ను చిన్నచూపు చూశారని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద గెలిచినందుకు పెద్ద పదవి ఇస్తే అతన్ని పెద్దవాడిని చేసినట్టు అవుతుందని నాకు ఇవ్వలేదు అని భావిస్తున్నానని, ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద అన్ని అర్హతలు ఉన్న నన్ను పక్కన పెట్టారని, వైసీపీలో అనేక ఇబ్బందులకు గురయ్యానని, మంచి పనులు చేస్తే వాటికి పెడార్థాలు తీస్తూ ఇబ్బందులు కలిగించారని, మొత్తానికి వైసీపీ నుంచి బయటకు రావడానికి నా కుటుంబ సభ్యులను, నాయకులు, కార్యకర్తలను సంప్రదించి ఈ నిర్ణయం తీసుకున్నానని, భవిష్యత్తులో వారి సూచనల మేరకే ఎక్కడైతే గౌరవప్రదమైన స్థానం ఉంటుందో అటువైపు వెళ్ళడానికి చూస్తాను అని తెలిపారు। మూడు బ్రిడ్జిలు రాజశేఖర రెడ్డి గారు ఉండగా డెల్టా మోడరైజేషన్లో 4 బ్రిడ్జిలు శాంక్షన్కి పెడితే 3 బ్రిడ్జిల నిర్మాణం జరిగింది 10 ఏళ్ల కాలంలో। దానికి అప్రోచ్లు వేయలేకపోయారు। దానికి అప్రోచ్లకి సుమారు 38.5 కోట్లు అడిగితే ఆ 38.5 కోట్లు కూడా శాంక్షన్ చేశారు। లాస్ట్ ఎలక్షన్ కోడికి ముందు ఒకసారి టెండర్లు పిలవడం జరిగింది। అలాగే అది అడిగినందుకు, అది చేసి పెట్టినందుకు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆయన కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎందుకో మరి ఒక పేరు రావడం, నాకు మంచి పేరు రావడం అనేది ఇష్టం లేదు। లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మీద గెలిచాడు కదా, ఇతనికి ఏదన్నా ఒక గొప్ప పదవి ఇస్తే కనుక అక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఏదన్నా పెద్దవాడిని చేసినట్టు అవుతుంది అనుకుని నన్ను తొక్కిపెట్టి ఉంచారో, అది సైకలాజికల్గా ఏ రకంగా ఆలోచన చేశారో ఏదో తెలియదు కానీ, భీమవరం నియోజకవర్గంలో పార్టీలతో సంబంధం లేకుండా, అలాగే రాష్ట్రంలో కూడా నాకు తెలుసున్నంత వరకు, నేను నమ్మినంత వరకు అదే గ్రంథి శ్రీనివాస్కి అన్యాయం జరిగింది అని ప్రజలందరూ చెప్పుకుంటున్నారని ప్రతి వాళ్ళు కూడా నాకు చెప్పడం విన్నాను। అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చెయ్యాలనుకున్నప్పటికీ కూడా కానీ జిల్లా నాయకులు కానీ, పై స్థాయిలో ఆయన కింద ఉండేవాళ్ళు కానీ చాలా చిన్న చూపు చూడటం, చాలా చులకనమైన మాటలు మాట్లాడటం, ఇవన్నీ జరిగినాయి। ఈ పరిస్థితుల్లో పార్టీకి అలాగే ప్రాథమిక సభ్యత్వానికి నియోజకవర్గ ఇన్ఛార్జిగా రాజీనామా చేసి ప్రశాంతమైన జీవితం గడపాలని కోరుకుంటున్నా। జిల్లా మహిళా శిశు సంక్షేమ సంస్థలో ప్రత్యేక దత్తత సంస్థలో పార్ట్ టైం వైద్యుడు ఆయా పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేయడానికి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా అధికారి కోరారు। దరఖాస్తులను ఈ నెల 21లోగా జిల్లా కార్యాలయంలో స్వయంగా అందజేయాలని కోరారు। జిల్లా మహిళా శిశు సంక్షేమ సంస్థలో ఖాళీగా ఉన్న జిల్లా ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టును కాంట్రాక్ట్ పద్ధతిపై పనిచేయడానికి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా అధికారి తెలిపారు। దరఖాస్తులను ఈ నెల 21లోగా జిల్లా అధికారి కార్యాలయంలో అందజేయాలని తెలిపారు। అత్తిలి మండలంలో ఎండియు ఆపరేటర్లు కందిపప్పు పంపిణీ చేసే సమయంలో కందిపప్పు ఒక ప్యాకెట్ కు 67 రూపాయలు మాత్రమే తీసుకోవాలని అత్తిలి తహసీల్దార్ దశకవంశీ కోరారు। ఈ మేరకు ఎండియు 12 వాహనాల వారిని హెచ్చరించారు। ఈ సందర్భంగా నిత్యావసర వస్తువులకు సంబంధించిన పోస్టర్ను విడుదల చేశారు।
మంచిలి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గౌరీదేవి ఉత్సవాలను పురస్కరించుకుని గురువారం గౌరీ కులస్తులు అమ్మవారికి సారె చీరలను సమర్పించారు. ఉదయం లక్ష్మీ గణపతి ఆలయం నుండి గౌరీ కులస్తులు 30 రకాల స్వీట్లు, పండ్లు, చీర, సారెలతో గ్రామమంతా ఊరేగుతూ గౌరీదేవి అమ్మవారి ఆలయానికి చేరుకుని సారెను సమర్పించారు. శనివారం గౌరీదేవి ఉత్సవం జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. అత్తిలి అరుంధతిపేటకు చెందిన యజ్ఞల దివ్య అనే యువతికి ఫీవర్ వల్ల ఆర్గాన్లు ఫెయిల్ కావడంతో సేవ్ ద పీపుల్ అనే వాట్సాప్ గ్రూప్ బాలురు స్పందించి 30,000 విరాళంగా అందజేశారు. రాజమండ్రి కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఇప్పటికే 4 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇంకా 2 సార్లు హాస్పిటల్కి తీసుకువెళ్లాల్సి ఉందని తెలిపారు. సేవ్ ద పీపుల్ అనే వాట్సాప్ గ్రూప్ బాలురు స్పందించి 30,000 విరాళంగా అందజేసిన కార్యక్రమంలో స్థానిక సభ్యుడు ఈడూరి రాంబాబు, సిరిపురపు వాసు, రాపాక ప్రసాద్, పొనుకు వినయ్ బాబు, రెడ్డి సత్యనారాయణ, అరుంధతిపేట యూత్ వీళ్ళందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి ఈరోజు అత్తిలి గ్రామంలో ఉన్నటువంటి అరుంధతిపేటలో గత కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో బాధపడుతున్న యజ్ఞల దివ్య గారి విషయం మనందరికీ తెలిసిందే. మరి ఫ్రెండ్స్ ద్వారా ఈ విషయాన్ని వాసుకి తెలియజేయడంతో వాసు మానవతా దృక్పథంతో ఆ అమ్మాయికి మనం ఎంతో కొంత హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో వాట్సాప్ గ్రూప్ ఒకటి సేవ్ ద పీపుల్ అనే వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసి ఆ గ్రూప్లో ఎంతమంది సభ్యులు అయితే తన కాంటాక్ట్లో ఉన్నారో అందరినీ కూడా దాంట్లో యాడ్ చేసి ఆ గ్రూప్లో ఒక మెసేజ్ పెట్టడం జరిగింది. ఈ అమ్మాయికి డబ్బులు అయితే చాలా అవుతున్నాయి హాస్పిటల్ వైద్యం నిమిత్తం, మనం ఎంతో కొంత హెల్ప్ చేయాలి, రోజు ఎంతో ఖర్చు పెడుతున్నాం, ఒక మనిషిని కాపాడడానికి మనం హెల్ప్ చేయాలి, మినిమం 100 రూపాయల నుంచి మాక్సిమం ఎంతైనా చేయొచ్చు అని ఒక మెసేజ్ పెట్టడంతో ఆ గ్రూప్లో ఉన్న సభ్యులందరూ కూడా వెంటనే స్పందించి ఎవరికి తోచినంత వాళ్ళు డొనేట్ చేయడం అనేది జరిగింది. అందులో భాగంగా ఆ గ్రూప్లో హిందువులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు. అందరూ సహాయార్థం కేవలం మతాలకు అతీతంగా మనిషిని మనిషిగా గుర్తించే విధంగా వాళ్ళ సహాయం అందింది. ఈ రోజున ఇందుగాను అందరం కూడా వాసుని ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. సుమారుగా 10 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పినప్పుడు డాక్టర్ గారు ఇప్పటి వరకు 6 లక్షల వరకు ఖర్చు అయింది. ఇంకా 2 సార్లు వాళ్ళ హాస్పిటల్ తీసుకెళ్ళాల్సి ఉంది.
ఇప్పటి వరకు వాళ్ళ దగ్గర ఉన్నదే మొత్తం డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళకే దాతల సహకారంతో ఉన్న దాంతో వైద్యం చేయించారు. ఇంకా ఎవరైనా సహాయం చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే సేవ్ ద పీపుల్ అనే గ్రూప్లో వాసుని సంప్రదించి మీ సహాయం అందిస్తే వారికి నేరుగా అందించడానికి వీలవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిందో తెలియజేస్తున్నారు. తణుకు పట్టణంలోని కూటమి కార్యాలయంలో తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు అయిన సందర్భంగా చంద్రబాబు నాయకత్వంలో పవన్ కళ్యాణ్, మోడీ సహకారంతో అభివృద్ధి, సంక్షేమంతో పాటు ఒక సుపరిపాలన అందించడం జరిగిందని అన్నారు. గత ప్రభుత్వంలో అన్ని రకాల వ్యవస్థలను నిర్వీర్యం చేసి ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి జగన్మోహన్ రెడ్డి చేసిన నిర్వాకాలన్నీ కూడా ఈ ప్రభుత్వానికి శాపంగా మారాయని చెప్పారు. వాటిని అధిగమిస్తూ చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లడం జరుగుతుందని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్లో అదనంగా 1000 రూపాయలు పెంచి ఇవ్వడం జరుగుతుందని, ప్రతి నెల 1వ తేదీనే అందించడం జరుగుతుందని చెప్పారు. ఈ దేశంలో ఏ ప్రభుత్వంలో కూడా ఏడాదికి 32,000 కోట్లు వెచ్చిస్తున్నటువంటి ప్రభుత్వం లేదని కూటమి ప్రభుత్వమే అని చెప్పారు. గత జగన్ ప్రభుత్వం గత 4 సంవత్సరాల్లో 250 రూపాయల చొప్పున పెంచిందే తప్పితే మరి ఏ ఇతర నవరత్నాల హామీలను కూడా నెరవేర్చలేదని అన్నారు. అన్నా క్యాంటీన్లను నిర్దాక్షిణ్యంగా మూసివేసి పేదలు కడుపు కొట్టిన జగన్ ప్రభుత్వం అని మనందరికీ తెలుసు అని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులందరూ పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ 6 నెలల్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు 3 పార్టీలు కూడా కలిసి ఈ రాష్ట్రాన్ని మరలా పునర్నిర్మించుకోవడంలో భాగంగా అభివృద్ధి, సంక్షేమంతో పాటుగా ఒక సుపరిపాలన అందిస్తూ ముందుకు వెళ్లడం జరుగుతుంది. ముఖ్యంగా ఏదైతే హామీలు ఇచ్చారో ఒక పక్క హామీలను అమలు చేస్తూ మరొక పక్క అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ అభివృద్ధి, సంక్షేమాన్ని, సంపాదనలో ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. పెన్షన్లు ఏదైతే ఉన్నాయో ఒకేసారి 1000 రూపాయలు పెంచి 4000 రూపాయలు ప్రతి నెల కూడా 1వ తేదీనే ఇళ్ల దగ్గర అందించడం జరుగుతుంది. ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని, ప్రతి గ్రామాన్ని కూడా సమగ్రంగా అభివృద్ధి చేస్తామనేది స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి నియోజకవర్గంలోనూ కూడా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు 6 నెలల్లోనూ కూడా జరిగినాయి. ముఖ్యంగా మన నియోజకవర్గానికి సంబంధించి ఈ 6 నెలల్లో అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించి 226 కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగింది ప్రభుత్వం వచ్చిన తర్వాత. తణుకు డిగ్రీ కాలేజీ వద్ద తణుకు ట్రాఫిక్ ఎస్ఐ డి ఆదినారాయణ విద్యార్థులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఎస్ఐ ఆదినారాయణ మాట్లాడుతూ విద్యార్థులు చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలని అన్నారు. మోటార్ సైకిల్ నడిపేటప్పుడు ఆడవాళ్లు, మగవాళ్లు కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని చెప్పారు. దీని వలన మన జీవితకాలం ఎక్కువగా పెరుగుతుందని అన్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు హెల్మెట్ ఉన్నవారు పూర్తి రక్షణలో కొద్ది గాయాలతో బయటపడుతున్నారని, హెల్మెట్ లేని వారు ఎక్కువగా మరణాలకు గురి అవుతున్నారని చెప్పారు. కోర్టులు కూడా దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాయని, ప్రతి వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని చెప్పారు. వాహనాల రికార్డులు సక్రమంగా ఉంచుకోవాలని తెలిపారు. విద్యార్థులు ఎక్కువగా డ్రగ్స్ కు అలవాటు పడుతున్నారని, ఇది హర్షించదగిన విషయం కాదని చెప్పారు. తల్లిదండ్రులు మనపై ఎక్కువ నమ్మకంతో కాలేజీలకు పంపుతున్నారని, క్రమశిక్షణతో చదువుకొని తల్లిదండ్రులకు ఉన్నతమైన పేరు తీసుకురావాలని కోరారు. ఆడవారి పట్ల మర్యాదపూర్వకంగా మసలుకోవాలని, వారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించకూడదని, దీనిపై పోక్సో చట్టాలు కఠినంగా ఉన్నాయని చెప్పారు. తణుకు మండలంలో ఈ నెల 13 నుండి రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు తహసీల్దార్ అశోక్ వర్మ తెలిపారు. 13న కొమరవరం, 17న వేల్పూరు, 19న తణుకు వేమవరం, 21న తణుకు, 24న మండపాకలో సదస్సులు జరుగుతాయని అన్నారు. 26న పైడిపర్రు, 28న దువ్వ, 31న తేతలి, జనవరి 2న ముద్దాపురం, 4న కోనాల, 7న సజ్జాపురంలో సదస్సులు జరుగుతాయని చెప్పారు. తణుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఇరగవరం రోడ్లో గల బీసీ బాలికల హాస్టల్ కు 9,000 విలువ గల గ్రైండర్ ను బహూకరించారు. క్లబ్ అధ్యక్షులు ఆనందం మస్తాన్ రావు, కార్యదర్శి కె సిద్ధార్థ, గమిని రాంబాబు, అక్కిన కాశీ విశ్వనాథం, వంగూరి హనుమంతరావు,
ఆకెళ్ల సుబ్రహ్మణ్యం, వీరభద్రం, బోడపాటి ప్రసాద్, వార్డెన్ మన్నే రవీంద్ర భారతి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ధనుర్మాసం సందర్భంగా తణుకు డిపో నుండి సప్త శ్రీనివాస దర్శనం స్పెషల్ బస్ ఏర్పాటు చేశామని డిపో మేనేజర్ సప్పా గిరిధర్ కుమార్ తెలిపారు. ఈ బస్సు ప్రతి శనివారం ఉదయం 5 గంటలకు తణుకులో బయలుదేరి అప్పనపల్లి, అబ్బిరాజుపాలెం, కొడమంచిలి, అన్నవరప్పాడు, వాడపల్లి, ద్వారకా తిరుమల మరియు కాళ్లకూరును దర్శించి రాత్రి 8 గంటలకు తణుకు చేరుతుందని తెలిపారు. 40 మంది భక్తులు ఉంటే వారి గ్రామానికే బస్సును పంపిస్తామని, టికెట్ ధర కేవలం 350 రూపాయలు మాత్రమే అని తెలిపారు. ఈ అవకాశంను తణుకు పరిసర ప్రాంత భక్తులు వినియోగించుకోవాలని డిపో మేనేజర్ గిరిధర్ కుమార్ తెలిపారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.